తెలుసురా. ఈ డబ్బు తీసుకొని హాయిగా మజా చేసుకోరా. మరి నువ్వు ఎదురు పని ఏమైందిరా? అడ్డు వచ్చిన వారందరినీ నరికి నా శక్తికి పరిహారం ఇచ్చి ఆ బ్యాంకును కొల్లబట్టి తీసుకొచ్చేదా. సూర్యుని చేత నేను కొండలు చేస్తే చల్లబడిపోవాలి. యమధర్మరాజు చూస్తే నా కాళ్ళకు సలాం చేయాలి. గబ్బర్ ఖాన్ పేరు సాధ్యం వచ్చేసారు కదరా. మా కర్తవ్యాన్ని మేము నెరవేర్చేస్తాం. మా కర్తవ్య నిర్వహణలో మా ప్రాణాలు కూడా వెనకాలం కదా. అవును, మన నియమ నిబంధనలు నీకు నాకు తప్ప మరొకరు తెలియడానికి వీలేదు. ఒకవేళ ఏదో కొడుకైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే వాడిని వాడి నెత్తరు ఈ ప్రాంతంలో బలపడుతూ ఉంటాను. అవును సర్దార్, మన రాష్ట్ర తావరాలు తెలుసుకోవాలనుకునే ప్రతి పోలీస్ ఆఫీసర్లు భూస్వాత్వం కావాల్సిందే. ప్రతి సిఐ ఆఫీసర్ మన పెంపుడు కావాల్సిందే. ఈ డబ్బు గబ్బర్ ఖాన్ పేరు చెప్తే అడవిలో అందరితో మాట్లాడవలసిందే. నానా కళ్ళకు సలాం చేసి పొలం కావాల్సిందే. జంగలో పోలీస్ ఆఫీసర్లు నన్ను చూసి భయపడి పట్టుకు తప్పుకుంటారు. ఎవరైనా ఎదుర్కొనే చూస్తే నా శక్తికి ఆహారంగా ఉంటారు. పాకిస్తాన్ ప్రజల గుండె పక్కన పుట్టించి ఇండియా వచ్చిన ఈ గబ్బర్ ఖాన్ పేరు ప్రపంచంలో మరలా మారుమోగిపోవాలి. అరే ఓరంగా మారుమ్రోగాలంటే ఏం చేయాలరా? ఏం చేయమంటారో చెప్పండి సర్దార్. గాలిలో ఎవరిచ్చే విమానాన్ని సైతం కూర్చోమంటారా, లేక నీటిపై తేలే ఓడని సైతం భూస్వాత్వం చేయమంటారా? అబ్బా దొంగన కొడకల్లారా, మన రాష్ట్రంతో కన్నీరుకున్న 50 లక్షలు పంపురండి. సేవకర్తగా పనిపోతే అవసరం అనుకుంటే చేయడానికి కూడా వెనకడదు. వెళ్ళండి, ఆగండి. అరే ఓ రంగా, చెప్పండి, ఏం చేయమంటారు? చెప్పంలో నాకు సంగ్రామ మట్టి కనిపించి అండమాన్ దీవుల్లో మట్టి కనిపించిన ఈ బేపిన గబ్బర్ ఖాన్కు మనసు ఈ రోజు రంపన మించిన రమ్మని కావాలంటుందిరా. అది చెప్పండి సర్దార్. చిట్టిగా చేసుకొస్తాను సర్దార్. మన పనిని ఏ నా కొడుకైనా పసిగట్టినట్లయితే వారిని అతిపందనంగా మార్చండి. ఈ బేపిన గబ్బర్ ఖాన్ ఎవరైనా అడ్డు వస్తే పచ్చి కావాల్సిందే. మీకు తెలిసేట్లు అమోస్తాం సర్దార్. అరే ఓ పిల్ల, సర్దార్, మనం ఈ దేశ సంపదంతా దోచుకొని పాకిస్తాన్ వెళ్ళిపోవాలరా. అందుకే మన పనులు చాలా తొందరగా జరిగిపోవాలి. మన పనులకు వస్తువులు తగలని ఎగినప్పటికైనా అస్థి బదులుగా మారాల్సిందే. వాడి నలుగురికి మన గుర్రానికి ఆహారంగా వేయండి. వాడి నెత్తరు ప్రాంతీయులో కలిపి నాకు ఇవ్వండి. అర్థమైందా?